మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణపతి నమః. కర్కాటక రాశి వారికి రాబోతున్నటువంటి జనవరి నెల ఎలా ఉంటుందని చూద్దాం. కర్కాటక రాశి వారికి జనవరి నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి సూర్యుడు, రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు కూడా అత్యధికమైనటువంటి బిందువులతో షష్టమంలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ఫలితం యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, సినిమా రంగాల్లో కూడా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయంగా మీకు అనుకున్న దానికన్నా కూడా మంచి గొప్ప స్థాయిలో, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీరు జీవితంలో మీకు ఉపయోగపడగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు, రాజకీయమైనటువంటి ఎదుగుదలను ఇవ్వగలుగుతున్నాడు. మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో కూడా మీ రాజకీయమైనటువంటి చతురత ఎదుటి వారిని చిత్తు చేయగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొంచెం సానుకూలత గురించి ఎక్కువగా ప్రయత్నం చేయడం, సానుకూలత గురించి తాపత్రయత అనేది ఎక్కువగా అవుతుంది. దానిలో ఒకరింత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి రాబోతున్నటువంటి ఈ యొక్క జనవరి నెల చివరిలో కొంచెం సానుకూలత అనేది పెరుగుతుంది. సంబంధాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి యొక్క ప్రయత్నాలు కొంచెం ఒక ముగింపుకి రాగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా మీరు రాసినటువంటి వ్యాసాలకి, మీరు చేస్తున్నటువంటి పనికి టీవీ మీడియా రంగాల ద్వారా విశేషమైనటువంటి ప్రఖ్యాత కూడా సాధించగలుగుతారు. పోలీస్ స్టేషన్లు, పంచాయతీల విషయంలోనూ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క విషయాల్లో మీకు సపోర్ట్గా ఉండేటువంటి వాళ్ళని తీసుకెళ్ళండి, వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా ఇక ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ లో భూమి కొనాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా మారడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. భూ సంబంధితమైనటువంటి వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహార సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా లాభదాయకంగా మారడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. ఫైనాన్షియల్ గా రొటేషన్ అనేది అనుకూలిస్తుంది. దుబారా ఖర్చు కొంచెం తగ్గుతుంది. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో బాగా రాణించగలుగుతారు. అదే విధంగా విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, గణితము, అదే విధంగా ఇంజనీరింగ్ విద్యలోనూ బాగా రాణించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నది. గృహయోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, గృహ సంబంధితమైనటువంటి విషయాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క నెల అనేది అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఇవ్వగలుగుతున్నది. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను ఏదో విధంగా ముగింపు పలకాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడి యొక్క మార్పు యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. శుక్రుడి యొక్క మార్పు ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలోకి ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఒక యోగకారకమైనటువంటి స్థితి ఏంటంటే, సప్తమంలోకి సంచారం చేయబోతున్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో కరెక్ట్ గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సమసప్తక స్థితిలోకి రాబోతున్నాడు ఈ నెల చివరిలో. ఆ యొక్క రాబోతున్నటువంటి సమసప్తక స్థితిలో వస్తున్నటువంటి కుజుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అత్యధికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అంటే నెల 16, 14వ తారీఖు వరకు ఒకలాగా, 16, 14వ తారీఖు తర్వాత ఇంకొకలాగా ఈ యొక్క జీవితం అనేది ఉండబోతుంది. 16వ తారీఖున కుజుడు ఎప్పుడైతే సప్తమంలో సంచారం చేస్తాడో అప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఉండేటువంటి సమస్యలు, అదే విధంగా విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలోనూ, దూర ప్రాంత సంబంధితమైనటువంటి విషయాల్లోనూ 16వ తారీఖు నుండి కొంచెం జాగ్రత్తలనేవి తీసుకోవాలి. దుబారా ఖర్చులు గానీ, మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలనేది పొందగలుగుతారు. కొన్ని విజయాలను కూడా నమోదు చేసుకోగలుగుతారు. విద్యార్థులు, అదే విధంగా ఎవరైతే ఈ క్రీడా రంగంలో పాల్గొనేటువంటి వారు, క్రీడా శిక్షణ తీసుకున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ నెల. ఈ నెలలో ముఖ్యంగా ఎవరైతే వ్యాసాలు రాసేటువంటి వారు, టీవీ ప్రోగ్రామ్స్ చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కొన్ని ఛాన్సెస్ అనేది పొందగలుగుతారు. కుటుంబ అభివృద్ధి దిశలోకి ప్రయాణం చేయగలుగుతుంది. చాలా రోజుల తర్వాత కొంచెం రిలీఫ్‌గా పొందగలుగుతారు. కొన్ని అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ రాగలుగుతాయని చెప్పి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కనపడని శత్రువుని ఎలాగైనా సరే మనం కనపడే శత్రువుని ఎలాగైనా పోరాడగలుగుతాం. కానీ కనపడని శత్రువుని ఎలా పోరాడగలుగుతాం? రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎవరైతే బంధువులు, స్నేహితులు అని చెప్పి మన మనస్సులో మనని బంధువులు, స్నేహితులుగా నమ్ముతూ ఉంటాం. కానీ వారు నిజంగా మనకు బంధువులా, స్నేహితులా, వారు చేయాల్సినటువంటి సహాయం మనకు సరైనటువంటి సమయంలో చేస్తారా, చేయరా అనేటువంటి ఒక మీమాంసలోకి, జీవితంలోకి, ఆలోచనలోకి జారుకునేటువంటి ఒక సందర్భాలు అనేది ఎదురవుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏదైతే జరుగుతున్నటువంటి స్థితి నుంచి, జరుగుతున్నటువంటి డైలీ ఎవ్రీడే ప్రతిరోజు చేసేటువంటి పని నుంచి కొంచెం గ్యాప్ తీసుకోవాలనుకుంటారు. బంధువులు, స్నేహితుల్ని వాళ్ళతో ఒక గడపాలి, వాళ్ళని కలవాలి, ఊరికి వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచన మనసులోకి రావటం, దానికి తగిన విధంగా ప్రయత్నాలు ఆరంభించడం, నెల మధ్యలో ఊరికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకోవటం, బంధువులతో ప్రశాంతంగా గడపగలుగుతారు. ఈ యొక్క జనవరి నెల ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రథమార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు, అంటే 14, 16వ తారీఖు వరకు ఇందాక చెప్పిన విధంగా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు. ద్వితీయార్థంలో ప్రయాణ విషయంలోనూ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. శరీరంలో అసౌకర్యం అనేది ఎక్కువగా జరగటం, అదే విధంగా ఖర్చు విషయంలోనూ కొంచెం ఎక్కువగా దుబారా ఖర్చు జరగటం అనేది ఎక్కువగా వేధించేటువంటి ఒక పనిగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు మజిల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి. ముఖ్యంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు, భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని కొంచెం ఆరోగ్యపరంగా కష్టాన్ని కలిగించే విధంగా కూడా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేయాలని చెప్పి చూద్దాం. ముఖ్యంగా పరిహారాల విషయంలో వచ్చినప్పటికీ ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వినాయకుడిని పూజించాలి బుధవారం పూట. అదే విధంగా వచ్చి వినాయకుడికి గరికను సమర్పించాలి. ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది గరిక. ముఖ్యంగా వచ్చినప్పటికీ నందికి మరియు అదే విధంగా విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి గరికను సమర్పించండి. వాటితో పాటు సూర్యారాధన చేసుకోవటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం, మరియు అదే విధంగా ఆదిత్య హృదయాన్ని పఠించటం, వాటితో పాటు కుజగ్రహ మంత్ర జపాన్ని చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని పూజించడం, దుర్గాదేవికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. స్వస్తి.